హాయ్ ఆల్, హాఫ్ కేజీ బెల్లంతో 4 రకాల వెరైటీస్ చేసుకుందాము. ఫస్ట్ బెల్లాన్ని తురుముకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పాకం మరిగేటప్పుడు లేత పాకం కాకుండా ముదురు పాకం తీసుకోవాలి. ముదురు పాకం అంటే గట్టి పాకం అంటారు కదా, గట్టిగా వచ్చేలాగా తీసుకోవాలి. అలా ఫస్ట్ పల్లి పట్టి చేసుకుందాము. అందుకోసం పల్లీలను వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి వేగిన ఇక్కడ ఒక చాటలోకి తీసుకుందాము. తర్వాత కొన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి. అవి కూడా కొంచెం దూరగా వేయించుకోండి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత పల్లీలను కూడా పొట్టు తీసి అదే గిన్నెలోకి తీసుకోండి. వాటిని కూడా వీటికి సరిపోయినంత బెల్లం పాకం కూడా తీసుకుందాము. తర్వాత బొంగుల ముద్ద చేసుకుందాము. బొంగులను కొంచెం లైట్గా వేయించుకొని తీసుకోండి. ఆ బొంగులకు సరిపడినంత పాకం తీసుకోవాలి. తీసుకొని వాటిని ముద్దలుగా కట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు పట్టి చేసుకుందాము. ఆ జీడిపప్పులను మధ్యగా చీల్చుకోవాలి. అలా చీల్చుకున్న తర్వాత దానికి సరిపడినంత బెల్లం పాకం వేసుకోవాలి. మీకు ఇక్కడ బెల్లం పాకం ఒకవేళ గట్టిగా అయితే 1 నిమిషం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసి మళ్ళీ వేయండి. తర్వాత పుట్నాల ముద్ద కూడా చేసుకుందాం. పుట్నాలలో కొంచెం బెల్లం పాకం వేసుకొని అది కూడా ముద్దలుగా తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టిన పల్లి పట్టికి చిన్న చిన్న ముక్కలుగా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే కాజు పట్టికి కూడా అలానే ఘాట్లు పెట్టండి. ఇలా ఒకేసారి మా పిల్లలకి 4 వెరైటీస్ చేసి పెట్టాను అన్నమాట. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా ప్రాసెస్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.